దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క విశ్రాంతి దినంలోనికి దేవుడు మనలందరినీ కూడా నడిపించాడు. ఆయన మన ఎడలో చూపిస్తున్నటువంటి శాశ్వతమైన ప్రేమ, ఆయన వాత్సల్యతను బట్టి దేవునికి మనం ఏమి చెల్లించినా ఆయన రుణం మనం తీర్చుకోలేనటువంటి వాళ్ళం. ఎందుకంటే మన యొక్క నిజ జీవితంలో మనం చూస్తున్నాము, మన ప్రక్కనే మన ఎదుటే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, ఇబ్బందులకు గురి అవుతున్నారు, నిందలకు అవమానాలకు ఇటువంటి వాటన్నిటికీ కూడా గురవుతున్నారు. అయితే దేవుని యొక్క వాత్సల్యత అనేటువంటిది మనందరిలో ఉన్నది కనుక దేవుడు మనల్ని వాటిలో నుండి తప్పిస్తూ మనల్ని ఈ రీతిగా చక్కని దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత అనుభవించేటువంటి కృపలో మనం జ్ఞాపకం చేసుకునే వరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ యొక్క జీవితంలో దుర్నీతి అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండకూడదు. దుర్నీతి అనేటువంటిది కనుక ఉంటే ఆ దుర్నీతి వలన చాలా దేవుని యొక్క ఆగ్రహము లేకపోతే దేవుని యొక్క కోపము రగులుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ రీతిగా దుర్నీతికి పాల్పడినటువంటి వారి జీవితాలు, ఒకరిపైన ఒకరికి సరైనటువంటి ప్రేమను కనపరచలేక అటువంటి వారిని కూడా దేవుడు ఎలాగా వారి పట్ల చేసినటువంటి కార్యాలు, దేవుని యొక్క ప్రజల పట్ల ఎవరైతే వ్యతిరేకముగా ఉండగలుగుతారో, మాట్లాడగలుగుతారో, లేకపోతే మాట్లాడటానికి ప్రేరేపించబడతారో వారినందరినీ గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము అయిన తర్వాత మన మీదికి అపవాదిని సాతానుని ప్రమేయము కానీ లేకపోతే అన్యుల యొక్క ప్రమేయము ఏదైనప్పటికీ కూడా అవి ప్రయోగం అనేది జరిగినప్పుడు దేవుడు చూస్తూ ఊరినటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన ప్రజలము, ఆయన మేబడి గొర్రెలు మనమందరము కూడా కనుక అటువంటి తన ప్రజలైనటువంటి వారి ఎడల దేవుడు చేసేటువంటి గొప్ప కనికరమైనటువంటి కార్యాలు చాలా అద్భుతంగా ఆశ్చర్యరీతిగా మనకు అనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23, 24 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ మనకు బిలాము కనిపిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత బాలాకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరిని కూర్చున్నటువంటి విషయాలు ఈ రోజున ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయగా ఈ ఇద్దరి యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారులైనటువంటి ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నవారు. ఐగుప్తు నుండి దేవుడు కనాను దేశమునకు నడిపించేటువంటి ప్రయాణములు వారికి ఎన్నో మధ్యలో ఎన్నో ప్రాంతాలు ఎదురవుతూ వచ్చాయి. ఆ ప్రాంతాలన్నిటిలో కూడా కొంతమంది శత్రువులుగా తయారయ్యారు, ఎదిరించారు, దండయాత్రలు చేశారు. మా ప్రాంతంలోనికి మీరు రాకూడదు, మా భూభాగమును మీరు ఆక్రమించుకుంటారు. ఇటువంటి వాటన్నిటిని బట్టి కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు వారి పక్షమున నిలవబడి వారికి విజయమును సమకూరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దేవుడు వారి పట్ల జరిగిస్తున్నాడంటే బానిసత్వం అనేటువంటిది నా బిడ్డలకు ఉండకూడదు, నా ప్రజలకు ఏమాత్రము కూడా ఉండకూడదని దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎదురయ్యేటువంటి అనగా అన్యులకు సంబంధించిన లేకపోతే విగ్రహారాధనకు సంబంధించిన ఏ రాజైనా ఎటువంటి ప్రజలు ఎదురైనప్పటికీ వారికి ఏ రకమైనటువంటి ఆటంకములు కలిగించినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు వారిని తప్పిస్తూ వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో జరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులకు అమోరీయులపైన దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఆయన వారికి విజయాన్ని సమకూర్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని ఇక్కడ ఎవరు చూస్తూ ఉన్నారంటే బాలాకు అనేటువంటి వ్యక్తి చూస్తున్నాడు. ఈయన ఆ యొక్క 22వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలీయులు సాగి ఎరుపుకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగినప్పుడు ఈ బాలాకు ఆ మోయాబు దేశానికి రాజుగా ఉన్నప్పుడు
ఆ యొక్క అమోరీయుల విషయములో తండ్రి నుండి యెహోవా దేవుడు వీరి పక్షమున నిలిచి వీరి పట్ల ఎలాగ విజయ జీవితాన్ని ఇవ్వగలిగాడో వీటన్నిటిని కూడా గమనిస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా మోయాబు మైదానంలోనికి వచ్చేసారు. ఆ వచ్చిన తర్వాత ఈ యొక్క బాలాకు రాజుకి ఏమవుతుందంటే భయం పుట్టుకుంది. అయ్యో, నా దగ్గర ఉన్నటువంటి జన సమూహాలతో ఈ ఇశ్రాయేలీయులను కనుక పోల్చి చూస్తే వీరు బహుజన సమూహముగా ఉన్నారు. నా దగ్గర ఉన్నటువంటి జన సమూహము చాలా చిన్నది. అయితే వీరు కనుక నా మైదానంలో లేకపోతే ఈ మోయాబు దేశంలోకి కనుక వస్తే వీరు ఏమి చేయగలుగుతారంటే ఇక్కడ ఉన్నటువంటి యావత్తులు కూడా నాకి వేసేంత బలము, అంత ప్రజాశక్తి ఉన్నది. కాబట్టి ఇతనికి భయం అనేటువంటిది పుట్టుకొచ్చేశారు. ఆ భయాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ బిలాము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ బిలామును పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు బిలామును పిలుస్తూ ఉన్నాడు తెలుసా? ఆ బిలాము ఎటువంటి వాడంటే అతని నోట నుండి దీవించము అన్నటువంటి మాట వస్తే వారిని దీవించుతాడు దేవుడు. ఫలానా వారిని శపిస్తే ఆ శాప వచ్చినటువంటిది దేవుడు వారి నోట నుండి కలిగించేటువంటి వాడు. బిలాము అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే ప్రజల యొక్క ప్రభువు అని అర్థం. ఆ ప్రజలకు ప్రభువుగా ఉన్నటువంటి ఈ బిలామును పిలుస్తున్నాడు బాలాకు రాజు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయుల సైన్యమును చూసి భయపడిపోతూ ఉన్నాడు. ఏం కారణం అంటే బాలాకులో ఏం కనిపిస్తుంది మనకంటే దుర్నీతి మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడి ఆగిపోవడానికి అయితే రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మోయాబు దేశంలో ఆ యొక్క స్థానంలో మనం ఉండటానికి రాలేదు, స్థిరంగా నివసించడానికి రాలేదు. కానీ వారి ప్రయాణంలో వారు అక్కడక్కడ బస చేస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క బాలాకు రాజుకు మాత్రం చాలా భయం పుట్టుకొచ్చి బిలామును పిలువనంపించిన తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడంటే బిలాము దగ్గరకు వార్తను పంపించాడు. తన మధ్యలో ఉన్నటువంటి పెద్దలను పంపిస్తున్నాడు. ఏమనంటే నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము అని చెబుతుంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను, ఎవరు వీరు? దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు. దేవునికి ఇష్టమైనటువంటి వారి ఎడల ఈ బాలాకుకు కలిగినటువంటి ఉద్దేశం ఏమిటంటే వారిని నీవు శపించాలి. నీవు శపిస్తే దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడు? శపించగలుగుతాడు. శపించబడిన తర్వాత ఈ ప్రజలపైన విజయం పొందటానికి నాకు కాస్త బలం అనేటువంటిది నీవు సమకూర్చిన వ్యక్తి అవుతావు. కాబట్టి నీ నోట నుండి వచ్చే శాప వచనాన్ని బట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు శపించబడాలి అన్న ఉద్దేశంతో బిలామును పిలిచారు. బిలామును పిలిచిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పి వారి మధ్యలోనికి పంపిస్తున్నారు. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదనేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు దీవించబడదు అంటే వాడు ఏమవుతున్నాడు? దీవించబడుతున్నాడు. ఆ తర్వాత శపించినటువంటి వాడు, నీవు ఎవరినైతే శపిస్తావో వాడు ఏమైపోతున్నాడు? శపించబడిపోతున్నాడు. ఎందుకంటే నా దగ్గర బలం లేదు. నీవు చేసేటువంటి ఈ శాప వచనాన్ని బట్టి ఆ ప్రజల పైన నాకు ఏం కలుగుతుందంటే విజయం అనేటువంటిది కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడైతే కాదు. తన ప్రజల పట్ల వ్యతిరేకముగా నిలిచేటువంటి ఏ ఆయుధము కూడా నిలువనేరదని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దేవుని ప్రజల ఎదుట ఈ బాలాకు అనేటువంటి వాడు ప్రభు ఏమైతే చెబుతాడో దానిని మాత్రమే చెప్పేటువంటి బిలాముని తీసుకుని వచ్చి ఆయన ప్రజలను ఇశ్రాయేలును శపించమని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అనగా ఈ వ్యక్తికి దుర్నీతి అనేటువంటి కనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తి వారందరినీ కూడా పారద్రోలు వేయాలనేటువంటి ఆలోచన, వారి మీద విజయం సంపాదించుకోవాలని ఆలోచన ఉంది. కానీ వారు దేవుని యొక్క ఏర్పాటు చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వస్తున్నటువంటి ప్రజలు కనుక దేవుడు బిలాము నోటి నుండి పలికించాల్సినటువంటి శాప వచనములకు బదులుగా ఆశీర్వాదపు వచనాలు పలికించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద వచనాలన్నీ చదువుకుంటూ వస్తే ఆయన వారిలో పెద్దలను పంపించాడు, మిద్యానీయుల పెద్దలను పంపించాడు, మోయాబు దేశంలో పెద్దలను పంపించాడు. ఆ యొక్క బిలాము దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చి వారు ఆ మాటలన్నీ చెప్పి ఈ రాత్రి ఇక్కడనే మీరంతా ఉండండి, నేను యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెబుతానని చెప్తున్నప్పుడు ఆ యొక్క మోయాబు అధికారులందరూ కూడా బిలాము యొక్క బస చేసిన తర్వాత ఆ ఉదయాన్నే తర్వాత ఏం చేస్తున్నాడంటే
బిలాము దేవుడితో అంటున్నాడు, నీ యొద్దకు వచ్చినటువంటి వాడు ఎవరు అని అన్నప్పుడు సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకను మోయాబు రాజు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు ఈ మనుషులు పంపాడు. ఎందుకంటే ఫలానా స్థలములో మోయాబు మైదానములో ఫలానా ఎక్కడ ఐగుప్తు నుండి కొంతమంది దిగి వచ్చారంట, వారిని శపించమని అడగడానికి ఈయన ఆ యొక్క దేశములో ఉన్నటువంటి పెద్దలను నా యొద్దకు పంపించారు అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. తండ్రి యెహోవా దేవునికి బిలాముకు మధ్య ఏం జరుగుతూ ఉంది? సంభాషణ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి ఏమైతే పలుకగలుగుతాడో దానిని బట్టి మాత్రమే బిలాము ఏం చేయాలి? పలుకుతాడు. అటువంటి స్థితిలో ఉన్నాడు బిలాము. అయితే తండ్రి యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పేశాడు. హల్లెలూయా. ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళు? ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, నా ప్రజలు వారు. నేను ఐగుప్తులో వారిని ఉండనీయకుండా వారు కానాను దేశానికి పంపిస్తున్నాను. పాలు తేనెలు ప్రవహించు దీవించబడిన ఆశీర్వదించబడిన భూమిలోనికి వారు అడుగు పెట్టాలి. అటువంటి వారిపైన నీవు ఏమాత్రము కూడా శాపవచనము చెప్పకూడదు. కాబట్టి వారు ఆశీర్వదించబడిన వారు. ఆ మోయాబు దేశం నుండి వచ్చినటువంటి పెద్దలు, మిథ్యానీయుల పెద్దలను నీవు తిరిగి పంపించి వేయాలి. వారితో పాటు నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. అప్పుడు బిలాము ఉదయాన్నే లేచి ఆ అధికారంతో ఏమంటాడంటే, మీ స్వదేశానికి మీరు వెళ్ళిపోండి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవు ఇయ్యనని చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నాకేం ఇవ్వలేదు? సెలవు ఇయ్యలేదు. మీతో పాటు రావడానికి నాకు యెహోవా సెలవు ఇయ్యలేదు. అంటే అందులో అర్థమైపోయేది ఆ ప్రజల పెద్దలకు, ఆ మిథ్యానీయుల పెద్దలకు, మోయాబు దేశంలో వచ్చిన పెద్దలకు అర్థమైపోయారు. అంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుల ప్రజలను శపించడానికి రావటానికి నిరాకరిస్తూ ఉన్నాడు అని అర్థమైపోయి తిరిగి వెళ్ళి బాలాకు రాజు దగ్గరికి చెప్తున్నారు. ఇలాగ వెళ్ళాము, ఈ విషయాలన్నీ కూడా చెప్పాము. అయితే వారు రాలేదు. అయితే బాలాకు మళ్ళీ ఏం చేశారు తెలుసా? వారికంటే ఇంకా ఉన్నతమైనటువంటి అధికారులు కొంతమందిని పంపించిన తర్వాత, నీకు మేము ఘనపరుస్తాం, నీకు కోరినటువంటి రీతిగా వెండి బంగారమును నీకు ఇస్తాము, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఆయన మరలా అదే మాట చెప్తున్నాడు, మీరు ఈ రాత్రికి ఇక్కడ బస చేయుడి, నేను మరలా నా తండ్రి యెహోవాకు నేను అడగాలి, ఆయన ఏమని సెలవిస్తే ఆ మాట చొప్పున నేను మీకు చెప్తానని చెప్పినప్పుడు ఆ తర్వాత తండ్రి యెహోవా ఏం చెప్తున్నాడు తెలుసా వారికి? ఆ తెల్లవారు చెప్పిన బేయూరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క రెండో భాగంలో మనం చూస్తే బిలామునకు వచ్చిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాటలు, బిలాము బాలాకు తన ఇంటిని వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. హల్లెలూయా. మీరు ఏమి ఇచ్చినప్పటికీ కూడా నేను నా దేవుడైన యెహోవా మాట మాత్రము మీరలేను. ఎందుకంటే బిలాముకు భయం. దేవుడు శపించమంటే శపించాలి, లేకపోతే ఆశీర్వదించమంటే ఆశీర్వదించాలి. ఎవరి రాజులు ఎంతకు పంపించాలో, ఎవరికి ఎవరి మాటలు చెప్పాలో, ఈ దేవుడు ఏది చెప్తే అది మాత్రమే చేయగలగాలి. అంత మాత్రమే తన యొక్క పని. అయితే బాలాకు రాజు మాత్రము ఇశ్రాయేలీయుల ప్రజలను శపించడానికి ఇష్టపడుచున్నాడు. బిలాము ద్వారా ఎలాగైనా సరే శపించాలి, అప్పుడైనా వారిలో ఉన్న బలము కాస్త తగ్గిపోతాయి, వారిపైన నాకు విజయమైనటువంటి వస్తాను అన్న చెడు ఉద్దేశం కుట్రతో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వెండి ఘనత కలుగు చేస్తాను, ఆ తర్వాత నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనము శపించుమని బాలాకు చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీవు బంగారము నాకు ఇచ్చిన, కొద్ది పనైనా గొప్ప పనైనా కూడా నా దేవుడిని యెహోవా నోటి మాట నేను మీరలేను. ఎంత ఖచ్చితమైన మాట చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత అంటున్నాడు, దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకు ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చిన తర్వాత ఆ రాత్రి దేవుడు బిలామునద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవించాను. నువ్వు వెళ్ళు, కానీ నీ అంతటి నీవు నీ నోట నుండి ఏ వచనము కూడా పలకకు. నేను ఏవైతే నీ నోట ఉంచగలుగుతానో అది మాత్రమే నీవు పలకాలి. ఎక్కడ? ఇశ్రాయేలీయుల ప్రజల నిమిత్తము. ఈ బాలాకు అంటున్నాడు, నీవు నా నిమిత్తం వచ్చి ఈ ప్రజలను చేయాలి, శపించు,
దేవుడు అంటున్నాడు, నా ప్రజల నిమిత్తము నేను నీ నోట ఏ మాట అయితే ఉంచుతానో దానిని మాత్రమే నీవు పలుకగలగాలి. హల్లెలూయా. అయితే బిలాము బయలుదేరాడు. దేంట్లో బయలుదేరాడు? గాడిద మీద బయలుదేరి వెళ్తున్నాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు. ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదను గంతలు పెట్టి మోయాబు అధికారులతో కూడా వెళుతున్నప్పుడు అతడు వెలుచూ ఉండగా దేవుని కోపము రగులుకొనెను. హల్లెలూయా. దేవుని యొక్క కోపము రగులుకొనెను. అతడు తన గాడిదనెత్తిపోచుండగా ఈ యొక్క అతని పనివారు ఎత్తులు అతనితో కూడా ఉన్నట్టుగా వాక్యం బోధిస్తుంది. అంతేకాదు యెహోవా దూత ఆ యొక్క ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండట ఆ గాడిద చూచిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపు ఉండి దాన్ని పొడుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మార్గంలో గాడిద కనిపెట్టేశారు. ఎవరిని? దేవుని యొక్క దూత కత్తి దూసి నిలబడుకొని ఉన్నది. అందుకే ఆ దూతను దాటి వెళ్ళలేక అది ప్రక్కదారిలోకి వెళ్ళిపోయారు. ప్రక్కదారిలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని కూర్చున్నాడు. మరలా మార్గం గుండా వెళ్ళాలని చెప్తున్నాడు. అయితే అది వెళ్ళలేదు. ఆ తర్వాత ఏమైందంటే ఆ యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచిపోయాయి. ఏ సందులో నిలిచేదిమా? ద్రాక్ష తోటల సందులో అది నిలిచేను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలున గోడ అదిమిన కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. హల్లెలూయా. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? ఎప్పటికీ 3 సార్లు కొట్టేశాడు. హల్లెలూయా. 3 సార్లు కొడుతున్నాడు. నీకు వచ్చింది? నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? కోపం వచ్చాడు. బిలాము కొట్టాడు. కొట్టిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏం తెలుసా? అప్పుడు యెహోవా గాడిదకు ఏమిచ్చాడు? వాక్కునిచ్చాను. హల్లెలూయా. కొట్టి చెప్తాం. హల్లెలూయా. గాడిదకు యెహోవా వాక్కిస్తున్నాడు. ఏమిటంటే, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసించనని బిలాముతో అనగా. మనుషుడు మాట్లాడినట్టు గాడిద మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఏం మాట్లాడుతుందా? గాడిద ఎవరిలాగా మాట్లాడుతుంది? అంటే యెహోవా వాక్ అనేటువంటిది గాడిదకు దేవుడు ఇచ్చాడు. గాడితో సహా దేవుడు ఏం చేయగలడు? మాట్లాడగలడు, మాట్లాడించగలడు. అందుకే నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసిన బిలాము అన్నప్పుడు బిలాము అంటున్నాడు, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఎడలి నిన్ను చంపినని గాడిద అంటున్నాడు. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చినను నీ గాడిదను కానా, నేనెప్పుడైనా ఈ గిట్లు చేయుట కదా అని బిలాము తనగా అతడు లేదు అని అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు అంతలో యెహోవా బిలాము కన్నులను తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగలిగాడు. హల్లెలూయా. ఈయన వెళ్ళమని కొందరికి ఏం చేశాడు? గాడి మీద కూర్చొని వెళ్ళిపోయాడు. అంతే. అక్కడ వాళ్ళు ఏం ఆశ పెట్టారు? బిలాముకు వెండి బంగారం ఇస్తాము, ఘనతనిస్తాను, నువ్వు ఏమి చేస్తే దానిని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవి దృష్టిలో పెట్టుకున్నాడు. అయితే దేవుడు ముందుగానే మాట చెప్పాడు, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళు, కానీ నా ప్రజల నిమిత్తము నీ నోట నేను ఏ మాట నీతో ఉంచగలుగుతానో దానినే నీవు పలకాలి. హల్లెలూయా. ధనం అనేటువంటిది మనిషిని ఎటువంటి స్థితిలోనికైనా దిగజార్చేస్తాయి. అది ఎంత చెడ్డదంటే అంత చెడ్డది. అందుకే బిలాము పైన దేవునికి కోపము రగులుకొన్నది. గాడితో మాట్లాడిస్తున్నాడు. అప్పుడు మూత వేయబడినటువంటి తన కన్నులు ఏమయ్యాయి? తెరవబడెను. హల్లెలూయా. తెరవబడ్డాయి. కాబట్టి ఆయన ఎవరిని చూస్తూ ఉన్నాడు? దూత. తన చేతిలో కత్తి దూసి పట్టుకున్న దూతను చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిలాము యొక్క జీవితంలో మనం చూస్తే దేవుని సంకల్పం ఒకటి, ఆ యొక్క బాలాకు యొక్క ఆలోచన ఒకటి. ఈ రెండింటి మధ్య బిలాము ఉంటున్నాడు. బిలాము ఒకవైపు ధనాన్ని చూస్తున్నాడు, ఒకవైపు దేవుని ఆజ్ఞను కూడా మీరలేను అని చెప్తున్నాడు, కానీ ప్రయాణం మాత్రం వెళ్తున్నాడు దేవుని ఆ మాట మేరకు. అయితే గాడిదతో మరలా దేవుడు మాట్లాడేసింది. కారణం అంటే ఆయన కన్నులకు ఏమైపోయాయి? మూత వేయబడ్డాయి. హల్లెలూయా. మూత వేయబడ్డాయి. దేవుడు గ్రహించాడు. అందుకే గాడిదతో మాట్లాడిస్తున్నాడు. నీవు నన్ను ముడుచు అన్నావు. గాడిద కనుక మాట్లాడకపోయి ఉంటే ఎదురుగుండా నిలిచినటువంటి దేవుని యొక్క దూతను బిలాము చూచి ఉండేవాడు కాదు. అందుకే సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉంటున్నాడు.
ఆ తర్వాత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టింది, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. హల్లెలూయా. దేవుడు రావడానికి కారణమేమి? అతను ప్రవర్తన ఎలాగ మారిపోయింది? విపరీతంగా అయిపోయింది. నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపియుందునని దాని ప్రాణమును రక్షించి ఉందని అతనితో చెప్తున్నాడు. దాన్ని చంపినా కానీ నువ్వు అనుకున్నా కానీ దాని ప్రాణాన్ని నేను కాపాడి ఉంటా, నేను చంపేసి ఉంటా అని చెప్తాను. హల్లెలూయా. అదే వాక్యంలో చూడండి, నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పాడు. అందుకు బిలాము ఏమంటున్నాడు తెలుసా? నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదని యెహోవా దూతతో చెప్పగా, ఆ దూత అంటుంది, ఆ మనుషులతో కూడా నీ వెళ్ళు, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. మొదట ఇదే మాట చెప్పారు, మరలా రెండో పర్యాయము ఇదే మాట చెప్పారు. అంటే ఈ మధ్యలో ఏమైపోయాది? ఆయన ఈ మాటను మర్చిపోయాడు. దేని జ్ఞాపకంలో పెట్టుకొని వెళ్తున్నాడు? వారు ఏమిస్తారో దానిని గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. వారి వెండి బంగారములు, ఆ ఘనత, వాటిని నేను సంపాదించుకుంటే ఆ తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తాడో అప్పుడు చూద్దామని అనుకుని వెళ్ళాడు. అందుకే దూతను పంపి తన మార్గంలోనే యెహోవా దేవుడు మాట్లాడగలిగాడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకముగా మనము ఏమీ చెయ్యలేము. ఆయన చిత్తములోనే మనం ఏమైనా చేయగలుగుతాం. ఆయన చిత్తము లేకపోతే మనం ఏమీ కూడా చెయ్యలేము. అది దేవుడు మనకు నేర్పించేటువంటి సత్యమైనటువంటి వాక్యము. మనము మన చిత్తానుసారంగా ఎన్నో మనం ఆలోచనలు చేస్తున్నాము. బిలాము జీవితంలో చూస్తే మార్గ మధ్యంలోనే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కూడా నీవు పలకూడదు. ఆ తర్వాత వెళుతున్నాడు. బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను ఎదుగు దూతలు పంపించిని, అయినా కూడా నీవు రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థుడను కానా నేను అని బాలాకు బిలాముతో అంటున్నాడు. బిలాము, ఇదిగో నేను ఇప్పుడు వచ్చాను, అయిననేమి ఏదైనానో చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికదనని బాలాకుతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట మొట్టమొదటి ఎవరు చెప్పేశాడు? బాలాకు చెప్పేశాడు. దేవుడు నా నోట ఏం చెప్తే అదే నేను పలుకుతాను, నాకు ఏమాత్రం శక్తి లేదు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? బిలాము బాలాకుతో కూడా వెళ్ళి వారు కిర్యత్ హచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకును అతని యొద్దనున్న అధికారులను పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడడం వల్లని అది నా చోటికి ఎక్కించెను. హల్లెలూయా. కిర్యత్ హచ్చోతు అన్న మాటకు వీధులు గల పట్టణము అని మనకు అర్థం చదివిస్తుంది. వీధులు వెళ్ళినటువంటి పట్టణం. ఆ పట్టణము చివరి భాగంలో తీసుకువెళ్ళాడు. ఎక్కడికి? ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవల్లని అతనిని ఆ చోటకి ఎక్కించారు. ఎందుకు ఈ ప్రజలందరినీ చూపిస్తాడు తెలుసా? ఆ ఇజ్రాయేల్ ప్రజల గుంపునంతటిని కనుక చూస్తే ఈ మోయాబు దేశంలో ప్రజల యొక్క సంఖ్య చాలా తక్కువ. అప్పుడైనా నా మాట విని ఈ ప్రజలను ఏం చేస్తాడు బిలాము? శపిస్తాడు. హల్లెలూయా. శపితపూరితమైనటువంటి జనములుగా వారు గనక మిగిలిపోతే వారిపైన ఆ యొక్క మోయాబు దేశం యొక్క పాలకుడికి ఏమొస్తుందమ్మా? విజయం వస్తుంది. హల్లెలూయా. ఉన్నత స్థలం మీద తీసుకెళ్ళాడు, అన్ని చూపెట్టాడు. కానీ బిలాము ఆయన ఏం చెప్తే చేస్తున్నాడు. కానీ ఆ తర్వాత ఏం చెప్పిన బలి అర్పించడానికి 7 బలిపీఠాలు కట్టాడు. 7 బలిపీఠములు కట్టి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క పొట్టిన ఒక్కొక్క కోడెను వధిస్తూ వచ్చారు. ఆ వధిస్తూ వచ్చిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట, దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టెను అర్పించదని చెప్తున్నప్పుడు యెహోవా ఒక మాట బిలాము నోట నుంచి నీవు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమని చెప్తున్నాడు. బాలాకు వద్దకు వెళ్ళి మోయాబు అధికారులందరితో కూడా తన దహన బలి వద్ద నిలిచి ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట 7వ వచనం నుండి 10వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా అంటున్నాడు, అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు
నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలను అని ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచూ ఉన్నాను, కొండల నుండి అతని కనుగొనుచు ఉన్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్య దశ వారి అంతమ వంటి తెగులుగాక. నేను హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా బాలాకు ఆశించినట్టుగా వచ్చిన మాటలా? కాదు, ఆశీర్వదించబడినటువంటి మాటలు. ఇజ్రాయేలు ప్రజలు ఎటువంటి వాళ్ళు, వారి గొప్పతనం ఏమిటో, వారిని దేవుడు ఏది ఆశీర్వదించాడో ఆ ప్రజలను లెక్కించడానికి వీలు కాదు అన్నటువంటి దీవెనకరమైన స్థితిలో వారు ఉన్నారు. అటువంటి వారిని నేను శపించడానికి ఏమాత్రము కూడా నాకు యోగ్యత లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, వారు ఎటువంటి వారంటే ఆ యొక్క ఏమని శపించగలను? దేవుడు శపించలే. వారిని నేను ఎలా భయపెట్టగలను? దేవుడు కూడా భయపెట్టలేదు. హల్లెలూయా. దేవుని ప్రజలంటే దేవుడు ఒక్కసారి కలిగి ఉన్న ప్రణాళికను ఆయన నెరవేర్చినంత వరకు కూడా ఆయన ఎవరిని చేయి విడిచిపెట్టడు. ఐగుప్తు నుండి నడిపించుకుంటూ వస్తున్నాడు. యోర్దానుకు ఎదురుగా ఆ మోయాబు మైదానంలో దిగినప్పుడు ఈ యొక్క బాలాకు రాజుకు మాత్రము ఏమొస్తూ ఉంది? అసూయ. శపించబడాలి, ఈ ప్రజలు నాశనమైపోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఊరికి వదులుతాడా? వదిలేటువంటి వాడు కాదు. నా ప్రియమైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలు అంత గొప్పవారు. ఆయన చూస్తున్నాడు. మెట్టల శిఖరము నుండి అతనే చూస్తూ ఉన్నాను, కొండల నుండి అతని కనుగొనుచు ఉన్నా. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడు. అనగా వీరు ఎటువంటి వాళ్ళు? ప్రత్యేకించబడినటువంటి జనాంగము. హల్లెలూయా. ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రజలు వీరందరూ కూడా. ఇటువంటి ప్రజలను దేవుడు శపించలేదే, ఇటువంటి ప్రజలను దేవుడు భయపెట్టలేదే. మరి నేనే రీతిగా శపించాలి? నేను ఏమని చెప్పి వారిని భయపెట్టాలి అని ఆ మాటలు పలుకుతున్నప్పుడు బాలాకు ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు నాకేం చేశావు? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించింది అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. హల్లెలూయా. పూర్తిగా దీవించేసావు నీవు. నేనైతే నిన్ను శపించడానికి పిలిపిస్తే నీవు దీవించావు. మరలా రెండో పర్యాయం ఇదే ప్రయత్నం చేస్తున్నాడు బాలాకు రాజు. ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, దయచేసి నాతో కూడా మరొక చోటికి రా, అక్కడ నుండి వారిని చూడవచ్చు. వారి చివరి మాత్రమే కనపడరు, కానీ వారందరూ నీకు కనపడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని నీవేం చేయొచ్చు? శపింపబడిన అతనితో చెప్తున్నాడు. రెండవ పర్యాయం కొంతమంది కనిపిస్తారు నీకు, పూర్తిగా జనాలు కనపడరు. అప్పుడైనా సరే నీ వారిని ఏం చేయాలి? శపించవచ్చు. అక్కడ రాస్తున్నాడు, పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి అక్కడ కూడా అదే విధంగా చేశాడు. 7 బలిపీఠాలు. ఆ తర్వాత దహన బలి అర్పించడానికి ఒక పొట్టిన కోడెలను తీసుకొచ్చాడు. మరలా అంటున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఆయన బాలాకు వద్దకు వెళ్ళినప్పుడు అతను తన దహన బలి యొద్ద నిలిచి ఉండను, మోయాబు అధికారులు అతని యొద్ద ఉన్నారు. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడుగుతున్నప్పుడు బిలాము ఉపమాన రీతిగా చెప్తున్నాడు. బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవి నొక్కి నా మాట ఆలకించుము. హల్లెలూయా. సిప్పోరు అన్న మాటకు పిచ్చుక అని అర్థం. పిచ్చుక ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? ఇంత పిచ్చుక. పిచ్చుక. సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు నా మాట విను. దేవుడు మర్యాదగా చెప్తుంటున్నాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏమని సెలవయ్యాది? దీవించమని సెలవయ్యాది, నేను దీవిస్తున్నాను, దాన్ని నేను మార్చలే. ఇది రెండవ పర్యాయం. 7 బలిపీఠాలు, 7 పర్యాలు, ఆ 7 బలిపీఠాల మీద దహన బలి అన్నీ చేశా. రెండో పర్యాయం కూడా ఇజ్రాయేలు ప్రజల తరపున దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని దీవిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆయన మాటను మీరలేను. మాట ఇచ్చి ఆయన అబద్ధమాడు మానవుడు కాడు. ఇదిగో దీవించమని చెప్పాడు, సెలవయ్యాలి, నేను దీవించాను, దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమునో
కనుగొనలేదు. ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు తోడు ఉన్నారమ్మా? యెహోవా దేవుడు వారికి తోడై ఉన్నాడు. యాకోబు సంతతి అంతా అక్కడ కనిపిస్తూ ఉంది. ఇజ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. ఆ ప్రజలకు ఎవరు తోడుగా వస్తున్నారు? యెహోవా. పిచ్చుక లాంటి సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు దేవుని ముందర ఎటువంటి వాడు? అసలు లెక్కలో పరిగణించడానికి కూడా అవకాశం లేదు. అందుకే పిచ్చుక పుట్టినటువంటి వాడు పిచ్చుక కుమారుడు బాలాకు. అయితే అతనితో ఉన్నటువంటి కుట్ర మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చాలా అసూయతో కనిపిస్తున్నాడు. దుర్నీతి. ఎలాగైనా సరే ఈ ప్రజలు నేను శపించాలి. బిలాము ద్వారా ఏ రీతిగానే సరే శపించాలి. కానీ ఆయన చేసిన ప్రయత్నం అన్నిటిలో కూడా రెండవ ప్రయత్నంలో కూడా యెహోవా దేవుడు దీవించడమే చేస్తున్నాడు, కానీ ఆశీర్వదించడమే చేస్తున్నాడు. కానీ వారిని ఏమాత్రం కూడా శపించడానికి బిలాము నోట ఆయన ఏ మాట కూడా పలకలేదు. వారిలో ఏ వంకరతనము లేదు. అతనిలో ఏ దోషమును కూడా నాకు కనపడలేదు అని చెప్తూ రాజు యొక్క జయధ్వని వారిలో నున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుబోధు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలులకు తిరిగి చెప్పబడును. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఎంత ఘనముగా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చెప్పబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఆడు సింహముతో పోలుస్తున్నాడు ఇజ్రాయేలు ప్రజలను. అంటే దానికి ఎంత పౌరుషం ఉంటుందో, ఎంత బలం ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలకు ఆయన ఉద్దేశిస్తూ వారు ఎటువంటి వారో, ఎంత గొప్పతనాన్ని దేవుడు వారి పట్ల కనిపిస్తున్నాడో ఆ బాలాకు రాజుతో మాట్లాడమని బిలాముతో చెప్పిన మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు. మరి దీన్ని బట్టి బిలాముకి ఏమొస్తుంటారమ్మా? మా బాలాకుకు కోపమే వస్తుంది. నేను శపించమని పిలిస్తే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళను దీవిస్తూనే ఉన్నావు. ఈ దీవెనంతా ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బిలాము అంటున్నాడు, నాకు ఏమాత్రము శక్తి లేదు. ఆయన ఏం పలికిస్తే అది మాత్రమే నేను పలుకగలుగుతా. ఆయన దీవించమంటే దీవిస్తా, శపించమంటే శపిస్తా. అంతే తప్ప నాలో ఏమీ కూడా లేదని మొదటే చెప్పాడు బాలాకుకు. అందుకే అంతటా బాలాకు, నీవు ఏమాత్రమును వాడిని శపింపనవద్దు, దీవించనవద్దు. బిలాముతో చెప్పినప్పుడు, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. మరలా బాలాకు ఊరుకున్నాడా? మరలా మూడవ ప్రయత్నం ప్రారంభించాడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం రాయబడుతుంది? బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకుని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వాడిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో. దేవుని దృష్టికే అనుకూలమవుతుందేమో. ఒక్కసారి రా, నేను చెప్పిన చోటికి రాని మరలా బిలామును ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, ప్రేరేపిస్తాడు. ఒకసారి ఫెయిల్యూర్, 2 సార్లు ఫెయిల్యూర్, 3వసారి అయినా యెహోవా దృష్టికి ఒకవేళ అనుకూలమవుతుందేమో నేను చెప్పి చోటుకి రా ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయారు శిఖరమునకు బిలామును తోడుకుని పోయిన తర్వాత, బిలాము ఇక్కడ నాకు 7 బలిపీఠములు కట్టించి 7 కోడెలు పొట్టేలను సిద్ధపరచుకొని బాలాకుతో చెప్పాడు. అదేవిధంగా 3 పర్యాయాలు కూడా ఏం చేస్తున్నాడు? 7 బలిపీఠములు, 7 పొట్టేళ్ళు, 7 కోడెలు అర్పించాడు. తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన 24వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఇజ్రాయేలు ప్రజలను ఎలాగ దేవుడు దీవిస్తున్నాడో అక్కడ మనకు కనిపిస్తుంది. ఇజ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునిపటి వల్లే శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీవించిన దీవెనలన్నీ కూడా ఉపమాన రీతిలో చెప్పేస్తూ ఉంటున్నాడు. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇది 3వ పర్యాయం ఉపమాన రీతిగా చెప్పడం ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఏమిటో తెలుసా? అది
బేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వాడు ఎవరు? బిలామే. హల్లెలూయా. ఎక్కడ కన్నులు తెరుచుకున్నాడు? మార్గ మధ్యములో. గాడిద ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు మూత వేయబడిన తన కన్నులు ఏమయ్యాయి? తెరవబడినాయి. హల్లెలూయా. తెరవబడే లేదా? తెరవబడి అంతవరకు కన్ను మూసుకొని పోతున్నాడు, ఎక్కడికో పోతున్నాడు అంతే. అయితే అందుకే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు, బెయూరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. హల్లెలూయా. దేవవాక్కులను వినినవాడి వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమంతలి తోట వలెను, యెహోవా నాటిన అగురు చెట్ల వలెను, నీళ్లు వెళ్తున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహుజనముల యొద్ద నివసించును. అతని రాజు అదుగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించాడు. గురుబోధు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన చెరులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను, ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనిను. అతనిని లేపువాడు ఎవడు? నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించువాడు శపించబడును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మూడో పర్యాయం కూడా ఉపమాన రీతిగానే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు? దీవెనకరముగానే ఆశీర్వాదకరంగానే మాట్లాడుతున్నారు. వారు ఎటువంటి వారు? వాగుల వలె వ్యాపించినటువంటి నదీ తీరము ఉన్న తోట వలెను, యెహోవా నాటిన అగము చెట్ల వలెను, నీళ్లు వెళ్తున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. ఎంత సంపన్నమైనటువంటి స్థితిని దేవుడు చూపిస్తున్నాడు తెలుసా? చాలా ఔన్నత్యమైన ఔదార్యమైన స్థితిని చూపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలంటే అంత దేవునికి ఇష్టం. అందుకే ఐగుప్తులో నుండి నేను వారిని రప్పించింది. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వారిని నేను ప్రేమించాను. వారు నా జ్యేష్ఠ కుమారు. వారు ఎక్కడికి వెళ్ళాలి? ఆశీర్వదించబడిన వాగ్దాన భూములనికి వారు వెళ్ళాలి. అది నా ఉద్దేశము, నా ప్రణాళిక. పిచ్చుకకు పుట్టినటువంటి ఈ బాలాకు చేసే ప్రయత్నములను దేవుడు చూచి ఊరుకునేవాడు కానీ కాదు. ఎందుకంటే దేవుడు బలవంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితములలో కూడా ఐగుప్తు అన్నటువంటిది పాపానికి సాదృశ్యం. వాగ్దానమైనటువంటి కనాను దేశం, పరమ కనాను అనేటువంటి పరలోక రాజ్యములకు సాదృశ్యం. ఆ కనానుకు బయలుదేరినటువంటి మన జీవితములన్నిటిలో కూడా ఎదురయ్యేటువంటి బాలాగు లాంటి దుర్నీతి పరులు, బాలాగు లాంటి అసూయ పరులు, బిలాము లాంటి వారు ఎంతో మంది ఎదురొస్తారు. అనగా ఈ రోజున దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నటువంటి వారిలో కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులైనటువంటి వారు ఎందరో మనం చూస్తూ ఉంటున్నారు. అనేక మంది, లక్షలాది మంది ప్రజలను ఏం చేస్తున్నారు? వాళ్ళు దుర్నీతిలోనికి నడిపించి వేస్తూ ఉన్నారు. నీతి మార్గంలో నడిపించాల్సిన దానికి బదులుగా వారికి లేనిపోయినటువంటి కట్టు మాటలన్నీ కూడా చెప్పి, కట్టుకథలు అల్లి ప్రజలందరినీ కూడా వారు ఏం చేస్తున్నారు తెలుసా? వెనకకు నెట్టేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా ముందుకు నడిపించాల్సినటువంటి వారు వెనకకు నెట్టేస్తూ వారు చెప్పేటువంటి బోధల వైపు, వారు చెప్పేటువంటి కల్పనా కథల వైపు ప్రజలను మళ్లిస్తున్నారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంత కనికరాన్ని చూపెడుతున్నాడు, వారి పైన ఎంత వాత్సల్యం ఉన్నదో మనకు చక్కగా కనిపిస్తున్నది. ఈ యొక్క 2 అధ్యాయాలు కూడా చదివి చక్కగా నేను వినిపించాను. దీనిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు నిజంగా ఈ రోజున అటువంటి బిలామును పొల్లినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. బాలాకును పొల్లినటువంటి వారు కూడా చాలా మంది ఈ రోజున సంఘాల్లో కనిపిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలలోనికి చేర్చబడినటువంటి వాళ్ళను దేవుడు ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టని వాడు. హల్లెలూయా. ఆయన ఎవరిని కూడా ఎడబాయేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఎన్నో శోధనలు వచ్చినా, ఎటువంటి అవరోధములు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనం తప్పించగలుగుతా. దేవుని యొక్క ప్రజలను ఎవరైనా శపించడానికి పూనుకొనినప్పటికీ కూడా ఆ శపించేటువంటి వచనములన్నీ కూడా ఎలా మార్చబడిపోతున్నాయి? ఆశీర్వాదపు వచనాలుగా మార్చగల శక్తిమంతుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఒకవేళ నిన్ను ఎవరైనా శపిస్తూ ఉన్నారేమో చింతించవద్దు. నిన్ను ఎవరైనా దూషిస్తూ ఉన్నారేమో ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు దేవుని యొక్క కుమారుడు, కుమార్తెగా నీ బ్రతుకుచున్నావు. అటువంటి నిన్ను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టుకుని నీ పక్షమున నిలబడి, ఇశ్రాయేలులకు ఎలాగైతే నేను ఆ ప్రజలకు ఆయన యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు వారికి తోడై ఉన్నాడు అన్నటువంటి ఆ మాట ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చేటువంటి శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆ శాప వచనములన్నీ కూడా మనకి ఏమిగా మార్చబడిపోతాయి? ఆశీర్వాదపు వచనములుగా మార్చబడగలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు కొంతమంది శాపముతో కూడిన ప్రార్థన కూడా చేస్తున్నారు. ఈ మధ్య మీరు కూడా వింటారు. వారు ఏమని ప్రార్థన చేస్తారంటే, వారి మీదకి మరణమే వచ్చునుగాక, వారికి శాపాలే వచ్చునుగాక అని ప్రార్థన చేస్తారు. మరి దేవుడు తన ప్రజలను ఇంత చక్కగా భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నప్పుడు ఇటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాయా? వెళ్ళలేవు. ఒక్కనాటికి కూడా వెళ్ళలేవు. దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి ప్రజల పైన తను చూపించేటువంటి ప్రేమ కొలది ఆ ప్రజలను ఆయన ఏం చేస్తూ వస్తాడు? కాపాడుతూ భద్రపరుస్తూ వస్తూ ఉంటాడు. హల్లెలూయా. వారిని నడిపించాల్సిన మార్గంలో ఎదురైనటువంటి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవరోధములు ఎదురైనప్పటికీ కూడా వాటిలో నుండి దేవుడు వారిని ఏం చేస్తూ వస్తాడు? తప్పించగలుగుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని పర్యాయాలు ఇటువంటి ప్రార్థనలు కూడా చేస్తూ ఉండొచ్చు. అటువంటి ప్రార్థనలు ఎప్పుడు చేస్తారంటే వారి మనసు ఆయాసం కలిగిందనో, కష్టం కలిగిందనో చేస్తారు కొంతమంది. అది కాదు దేవునికి కావాల్సినటువంటిది. దేవుని యొక్క దృష్టిలో నీతిగా, యథార్థతగా ఉన్నటువంటి వాక్యమును ఉన్నట్టుగా ఖచ్చితంగా ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యమునకు ఎవరు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు తీసుకుని రాకూడదు. వ్యతిరేకమైనటువంటి స్థితిలో మాటలాడకూడదు. అప్పుడే దేవుడు అటువంటి వారిని చూసి ఇష్టపడతాడు. వీరు నా ప్రజలు, వీరు నాకు ఇష్టమైనటువంటి బిడ్డలు, నన్ను అనుసరించేటువంటి నన్ను వెంబడిస్తున్నటువంటి ప్రజలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆ రీతిగా ఈ రోజున ప్రజలు బ్రతకాలని దేవుడు కోరుకుంటూ చక్కగా ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపిస్తున్నప్పుడు అనేకమైనటువంటి సంఘాలలో ఇటువంటి బాలాకును పొందినటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బాలాకు లాంటి జీవితమే కనుక ఉంటే అది చాలా దేవుని యొక్క కోపము రగులుకోగలుగుతుంది వారి మీదకి. హల్లెలూయా. దేవుని కోపము రగులుకున్న తర్వాత ఆ కోపమును నుండి తప్పించబడటానికి ఏమాత్రం కూడా శక్తి వారికి చాలు. అందుకే అంటున్నాడు బిలాముతో, ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువును శపించడం నిన్ను పిలిపించింది, కానీ నీవు ఈ ముమ్మారు వాటిని పూర్తిగా దీవించింది కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటుకి వేగముగా నీ వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెళ్ళిపో, ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. నేను చెప్పిన మాట ప్రకారంగా నీవు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ముమ్మారు నేను నిన్ను పిలుచుకొని వెళ్ళాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలం తీసుకువెళ్ళా. 7 బలిపీఠాలు కట్టావు, 7 పొట్టేలు 7 కోడెలు నర్పించావు. తిరిగి నీవు ఆ ప్రజలు శపించలేదు, కానీ వారిని నువ్వేం చేసేసావు? దీవించావు, ఆశీర్వదించగలిగావు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా శపించలేదు. ఎప్పుడు కూడా శాపవచనాలు చెప్పబడి ఎవరిని కూడా ప్రేరేపించడు. ఎందుకంటే దేవుని పని అది కాదు. దేవుడు శపించేవాడు కాదు, ఎప్పుడు కూడా మనల్ని దీవించేవాడే, ఎప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడే. మనల్ని నిజముగా దేవుడు అంత ఉన్నతముగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనము పాపలమై ఉండగానే దేవుడు మన పైన ఏం చూపెడుతున్నాడు? ప్రేమను చూపెడుతూ ఉన్నాడు. ఇక మనము పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత నీతిమంతులుగా మార్చబడితే ఇంకా దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఎంత ఔన్నత్యమైన స్థితిని దేవుడు మనకిచ్చి తన ప్రజలను ఎలాగ సంరక్షించుకుంటూ ఉంటాడో మనకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. బాలాకు లాంటి ప్రార్థనలు, బాలాకు లాంటి గుణములు, బాలాకు లాంటి జీవితం ఎవరిలోనైనా కనుక ఉంటే వాటిని వెంటనే మానుకోవాలి. అటువంటి వారికి దేవుడి ఒక్కనాటికి కూడా విజయము ఇవ్వడు. హల్లెలూయా. ఇవ్వబోడు కూడా. అందుకే అంటున్నాడు, ఈ ఒక్కసారికి నాతో పాటు రా. అక్కడ నీవు ఆ ప్రజలను శపించడానికి దేవునికి ఒకవేళ అనుకూలం అవుతాదేమో, దేవునికి అనుకూలం అయ్యేటట్లుగా నేను ఒక స్థలాన్ని తీసుకోబోతా అని మరలా బిలామును ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. అటువంటి మాటలు కూడా బిలాము లెక్క చేసింది. నాతో నాకు ఏమాత్రం శక్తి లే, దేవుడు ఏమైతే మాట పలికించగలుగుతాడో దానిని మాత్రమే నేను పలుకగలుగుతాను. దీవించమని సెలవిస్తే దీవిస్తా, శపించమంటే శపిస్తా. ఈ ప్రజలలో ఏ వంకరతనము లేదు,
యాకోబులో ఏ దోషము కనపడలేదు. అందుకే ఏమని నేను భయపెట్టాలి ఈ ప్రజలను, ఏమని నేను శపించాలి? ఆయన శపించలేదు. ఆయన ఏమాత్రం కూడా భయపెట్టమని చెప్పలేదు. నేను భయపెట్టను లేను, శపించను కూడా లేను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళగా బిలాము దేవునికి భయపడ్డాడు. ఎప్పుడు తెలుసా? తన కన్నులు తెరవబడిన తర్వాత, తన కన్నులు తెరవబడిన తర్వాతనే సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటున్నాడు దేవునికి. అంతవరకు తన కన్నులు మూసుకొని ఉన్నాడు. ఈరోజు నా దేవుని యొక్క వాగ్దానం లేకపోతే దేవుని యొక్క ఆగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుందో, వాగ్దానం అనేటువంటిది ఎలా ఉంటుందో, రెండింటికి మధ్య తేడా మనం చక్కగా గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని వాగ్దానం ఉంది. బాలాకు తన మీద దేవునికి ఏముంది? కోపం ఉంది, ఆగ్రహం ఉన్నది. హల్లెలూయా. ఆగ్రహము, ఆ కోపం రగులుకుంటుంది దేవునికి. అందుకే వాక్యంలో మళ్ళీ ఏం చెప్పినాడు తెలుసా? బాలాకు, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదునని చెప్పి, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకము చేసెను. హల్లెలూయా. చూడు, ఎవరి గురించి నిందిస్తున్నాడు? మన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే నేను గణపరచాలనుకుంటుని, యెహోవా దానికి ఏం చేశాడు? నీకు ఆటంకం చేశాడు అని మరలా బిలామును ఏం చేస్తున్నాడు? ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళని ఇక్కడ చూస్తే, అందుకు బిలాము అంటున్నాడు బాలాకుతో, బాలాకు, తన ఇంటిని వెండి బంగారమును నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సెలవిచ్చిన మాటను నేను మీరలేను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా ఎద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మూడో పర్యాయం. నీవు పంపావు, మోయాబీయులలో కొంతమంది పెద్దలు పంపావు, మిద్యానీయులలో కొంతమంది పెద్దలను పంపించావు. వారితో నేను ఈ మాట చెప్పాను కదా, ఏమని? యెహోవా ఏమైతే సెలవిస్తాడో దానిని మాత్రమే నేను నీకు చెప్తాను. మళ్ళీ అంటున్నాడు, చిత్తగించము, నేను నా జనుల యొద్దకు వెలుచు అన్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేదురో అది నీకు విషదపరచదును రమ్మని చెప్పి ఉపమాన రీతిగానే చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా బాలాకు లాంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారిని గూర్చి, ఆ జనులకు పట్టేటువంటి గతిని గూర్చి, ఈ జనులు ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారి పక్షమున ఉన్నాడు, ఆయన వీరి ద్వారా వీరికి ఏమి చేయగలుగుతాడో అన్నటువంటి విషయాల గురించి అక్కడ మాట్లాడుతూ ఆయన ఉపమాన రీతిగా చెప్తున్న మాటలు, బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. హల్లెలూయా. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ కూడా ఏం చేస్తుంది? నాశనము చేయును. హల్లెలూయా. అర్థమైందమ్మా? అది ఏం చేస్తుంది? కలహ వీరులందరినీ కూడా నాశనము చేస్తారు. అంటే ఈ జనుల ద్వారా దేవుడు కలిగించేటువంటి ఆ గొప్ప భయంకరమైనటువంటి కోపం అనేటువంటిది ఈ విధముగా ఉంటాయి. ఎదోము శేయరులు ఇజ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇజ్రాయేలు పరాక్రమ యోధులను, పరాక్రమమంతును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. హల్లెలూయా. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి, ఉపమాన రీతిగా అట్లా అమాలేకీయులతో కూడా చెప్తూ ఉన్నటువంటి మాట, చివరిగా ఆ దశలన్నిటిని కూడా పిలిచి మరీ విశదీకరిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపమునకు, ఆయన ఉగ్రతకు తాలేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేదు. ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేదు. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, నా జ్ఞానము, నా యొక్క బలము ఉంది, దేవుడు నాకు అవసరం లేదనుకోవచ్చు. అలా అనుకుని వారు కుట్ర పన్నవచ్చు, శపించాలన్నటువంటి ఆలోచన వారిలో కలగచ్చు. కానీ దేవుడు మాత్రం ఆ ప్రజల పక్షాన
తోడుగా నిలిచి ఉంటాడు ఎప్పటికీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ప్రజలుగా బ్రతికున్నంత కాలము ఆయన మనకు తోడుగా ఉండేటువంటి వాడు. బాలాకు లాంటి ఎంతమంది లేచినా, ఎంతమంది మనల్ని శపించినా ఆ యొక్క శాపవచనములన్నీ కూడా మనకేమిగా మారుస్తుంటాడు దేవుడు? ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చబడిపోతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు వచ్చే శాపాలను ఏంగా మారుస్తాడు? దీవెనలు, ఆశీర్వాదాలు. దేవుడు కనుక కుటుంబానికి తోడై ఉంటే, మనకు తోడై ఉంటే, ఇటువంటి బాలాకు లాంటి అసూయపరులు, శపించాలన్నటువంటి ఆలోచన కలిగిన వారు ఎందరూ మనకు ఎదురైనా వాటిలో నుండి మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తూ ఉంటాడు. బిలాము కూడా దేన్ని ఆశించాడు? ధనాన్ని. వారు చూపెట్టాడు, నీకు వెండి బంగారం ఇస్తాను, నీకు ఘనతనిస్తాను, నేను గనపరుస్తాను, ఏమేమో చెప్పాడు. అయితే చివరికి ఎవరి మాట వినాల్సి వచ్చింది? దేవుని మాట. నేను నా ప్రజల నిమిత్తము నీ నోట ఏ మాటనైతే పలికిస్తానో అది తప్ప నీవు ఇక ఏమి కూడా పలకవు. అది దేవుడు చెప్పినటువంటి ఖచ్చితమైనటువంటి మాట. హల్లెలూయా. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 15-16 వచ్చిన మార్గమును విరిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్టనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతోనూ మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే బిలాము గురించి అబద్ధ బోధకుల స్వభావం ఎలా ఉంటుందంటే ఈ రీతిగా ఉంటారు. దేవుని యొక్క వాక్యమును ప్రకటించేటువంటి వారిలో అబద్ధమైనటువంటిది రాకూడదు. అబద్ధమైనటువంటిది కనుక వస్తే వారు ప్రకటించేటువంటిది అంతా కూడా యేసును ప్రకటించడం మరొక యేసును, క్రీస్తు ప్రభువుల సువార్తను ప్రకటించడం మరొక సువార్తను, ఇలాగా దేవుడు మీరు పొందుకున్న ఆత్మగాక మరొక ఆత్మను గురించి ప్రకటించేటువంటి ఆ మార్గంలో వారు బోధిస్తూ వెళ్తూ ఉంటారు. అందుకే వాక్యంలో ఏం బోధిస్తుందంటే, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఇటువంటి వాళ్ళు ఎవరు అంటే అబద్ధ బోధలు బోధించేటువంటి వాళ్ళు. హల్లెలూయా. అబద్ధ బోధకులు. బిలాము అయితే ఒక ప్రవక్తే. ఈ ప్రవక్త కూడా ఆయన ఏం చేశాడంటే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. హల్లెలూయా. రాయబడిందా లేదమ్మా ఇక్కడ? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. దుర్నీతి ఎక్కడ ప్రారంభమయ్యాది? బాలాకు దగ్గర ప్రారంభమయ్యాది దుర్నీతి. అతడు ఒకవేళ నీతిమంతుడయ్యి ఉండింటే ఇశ్రాయేలీయుల ప్రజలను శపించమని బిలామును పిలిచి ఉండేటువంటి వాడు కాదు. అందుకే అతనిలో ఉన్నటువంటి దుర్నీతిని బట్టి పొందుకునేటువంటి బహుమానమును ఈ బిలాము ఏం చేస్తున్నాడు? ప్రేమించెను. హల్లెలూయా. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. హల్లెలూయా. ఈ రోజున అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఉద్దేశిస్తూ తిన్నని మార్గమును వారు విడిచిపెట్టేశారు. హల్లెలూయా. అనగా దేవుని యొక్క వాక్యమును ఉన్నట్టుగా బోధించడానికి బదులుగా వాటిని విడిచిపెట్టి బిలాము పోయినటువంటి మార్గమును బట్టి వారు ఏమైపోయారు? త్రోవ తప్పిపోయేది. త్రోవ తప్పిపోయారు. ఎంతోమంది దేవుని యొక్క సన్నిధానం వస్తున్నారు. ఆ వచ్చినటువంటి ప్రజల ఎదుట నిలబడేటువంటి ఒక్క వ్యక్తి అబద్ధ ప్రవక్త అయితే, అబద్ధ బోధకుడైతే ఆ ముందున్నటువంటి 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు, ఆ ప్రజలందరి మీదకి ఏమొస్తుంది? శాపమే వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం రా. ఎందుకంటే ప్రకటించేటువంటి వాడు ఏం ప్రకటిస్తున్నాడు? యేసును కాక మరొక యేసును, యేసు సువార్తను కాక మరొక సువార్తను, మీరు పొందుకున్న ఆత్మను కాక మరొక ఆత్మను గురించి ప్రకటిస్తున్నప్పుడు వాడు ఏమైపోతాడు? అబద్ధ బోధకుడు. హల్లెలూయా. అబద్ధ బోధకుడు అవుతాడు, అబద్ధ ప్రవక్త అయిపోతాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే అటువంటి బిలాము ఎలాగైతే త్రోవ తప్పి నడిచాడో ఆ విధముగా అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు మార్గము విడిచి త్రోవ తప్పిపోయినని వాక్యం మనకు బోధిస్తోంది. అందుకే
దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమిస్తూ ఉంటున్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం. ఈ రోజున బోధించేటువంటి వాడు దేనికి పడిపోతారు తెలుసా? ఆ యొక్క బహుమానాలకు, ఘనతలకు, ధనానికి, వారు పెట్టేటువంటి వాటి అన్నిటికీ కూడా పడిపోయి వారు ఏం చేస్తారు? బిలాము వెళ్ళినటువంటి మార్గములో వెళుతూ ఉన్నారు చాలామంది. హల్లెలూయా. ఆ విధముగా ఉండకూడదు. అందుకే ఆ యొక్క బిలామును గురించి వ్రాస్తూ ఆయన చేసినటువంటి అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడ్డాడు. అతనిలో అతిక్రమం వచ్చేది కాబట్టి ఆ మార్గముల నుండి ఏమైపోయాడు? త్రోవ తప్పిపోయాను. హల్లెలూయా. త్రోవ తప్పిపోయాడు. తర్వాత అతని చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడ్డాడు. ఎట్లనగా నోరు లేని గార్ధకము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. గార్ధకం మాట్లాడాడు మానవ స్వరంతో. అందుకే తన యొక్క వెర్రితనాన్ని దేవుడు ఏం చేశాడు? అడ్డగించాడు. ఆ కింద వచ్చింది ఏమన్నది సార్? వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేతలో మరలు కలుపుచూ ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి వారులారా, వీరందరూ కూడా నీళ్లు లేని బావులు. నీళ్ళు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యము లేకపోతే ఆ వ్యక్తుల నుండి వచ్చేటువంటి మాటలన్నీ ఎలా ఉంటాయి? శాపవచనములు కావచ్చు, లేకపోతే వారి సొంత మాటలు కావచ్చు, మరొకటి కావచ్చు. ప్రజలను ఎలాగైనా సరే ఆకట్టుకోవాలి అన్నటువంటి ఆలోచనతోనే వారు మాట్లాడతారు తప్ప దేవుని యొక్క వాక్యం ఏమున్నది, ఆ వాక్యం ఉన్నది అన్నట్టుగా బోధించాలి, మనము ఖండించాలి, గద్దించాలి, అవసరమైతే బుద్ధి చెప్పాలి అన్నటువంటి విధానములో వారు దైవ వాక్యమును బోధించరు. హల్లెలూయా. అలా బోధిస్తే ముందున్న ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? పారిపోతారు. వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్తే గద్దింపు. హల్లెలూయా. గద్దింపు, హెచ్చరిక. ఆ గద్దింపును మనం తీసుకుంటే బిలాము కళ్ళు ఏమయ్యాయమా? తెరవబడ్డాయి. మనం గద్దింపుకు లోన్ అవ్వకపోతే కళ్ళు మూతపడి ఆడబడాలో ఆడబడిపోతాం అంతే. అందుకే గద్దింపుతో కూడిన వాక్యం ఉంటేనే మన మనోనేత్రములు తెరవబడతాయి. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి దేవదూతను, కత్తి దూసినటువంటి దేవదూతను చూడొచ్చు. హల్లెలూయా. లేకపోతే మనకు ఏం రాదు? భయము రాదు. హల్లెలూయా. అమ్మో, మన ఎదుట ఎవరున్నారు? దేవదూత కత్తి తీసుకొని రెడీగా ఉన్నాడు నాయన. అప్పుడు భయం వస్తుంది. కన్ను మూసుకొని పోతాంటే మనకు దేవదూత ఉండేది తెలియదు, దయ్యం ఉండేది తెలియదు, యాడిపోతున్నామో కూడా మనకు తెలియదు. అర్థమవుతుంది నా మాట? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రేమతో చెప్తాడో, నాలో ఉన్నటువంటి ఎత్తి చూపెడతాడో, నన్ను గద్దిస్తాడో, నన్ను సరిచేస్తాడో అని ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే అప్పుడు అది మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. అప్పుడు మన సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లొంగిపోయి జీవిస్తావో, దేవుని పాదాల చెంత నీవు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని బ్రతుకుతావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ముందర పాదాలు వంచకుండా మోకరించకుండా నిలబడితే దేవుడు నిన్నేం చేస్తాడు? కిందనేస్తాడు. హల్లెలూయా. అంటే నీలో తగ్గింపు స్వభావం లేకపోతే నిన్ను నీవు ఏం చేసుకున్నట్లు, తద్వారా నీకు వచ్చే ఫలితం తగ్గింపబడతావు. హల్లెలూయా. దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడని వాక్యం మనకు బోధిస్తారు. ఆయన మెచ్చుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి? తగ్గిపోవాలి. అప్పుడే మనము దేవుని చేత హెచ్చించబడతాము. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క బోధించేటువంటి బోధకులు అబద్ధముగా బోధిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా బిలాములాగా మార్గము విడిచి త్రోవ త్రప్పినటువంటి వారు. అటువంటి వారికి గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి గద్దించినప్పుడు మాత్రమే ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఈయన ప్రవక్తే, కానీ కళ్ళు మూసుకొని ఎక్కడికి పోతున్నాడు? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి వెళుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దుర్నీతికి సంబంధించిన బహుమానాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులే, అబద్ధ ప్రవక్తలే. దుర్నీతి వల్ల కలిగే బహుమానాలు కావాలి, వారి ప్రజలకు నచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. దేవుని వైపు వారు మళ్ళించరు, కానీ వారి వైపు తిప్పుకుంటూ ఉంటారు.
ఎవరైనా చూస్తే నాకు ఎవరు కావాలంటే పాస్టరే కావాలి, ఆయనే కావాలి, ఆయన ఏం చెప్తే అంతే, దేవుడు ఏం చెప్పింది మాకు అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఖచ్చితమైన బోధలో ఏముంటుంది? దేవుడు ఏం చెప్తే అది ఇక్కడ ఉంటాయి. ఆ బోధ లేకపోతే నీకు నచ్చింది నేను చెప్పాల్సి వస్తుంది, మిమ్మల్ని సంతోషపెట్టేటువంటివి నేను చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నేను మీ దృష్టిలో ఎలా ఉంటాను? మంచివాడిగా ఉంటాను, దేవుడి దృష్టిలో చెడ్డవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మీరు అనుసరించాల్సిన అవసరం లేదు. నా వైపు మిమ్మల్ని ఆకర్షించకూడదు, మీరు కూడా నాకు ఆకర్షింపబడకూడదు. ఎవరిని ఆకర్షించాలి? దేవుని దగ్గర ఉండండి, మీరు దేవుని వైపు చూడండి, దేవుడితో సహవాసం. దేవుడు అప్పుడు నేరుగా మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు చూడాలి, ఎందుకంటే మన దేవుడు మన పక్షమున నిలుచున్నటువంటి వాడు. హల్లెలూయా. అందుకే ఆ బాలాకాండ ఆ యొక్క బిలాము అంటున్నాడు, ఈ యాకోబు సంతతిలో వీరిలో వంకరలు ఏమీ లేవు, యాకోబులో ఏ దోషమూ లేదు. వారి పక్షమున ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన నిలిచి ఉంటే ఆయనకు విరోధంగా ఏ ఆయుధము కూడా నిలువనేరదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా బోధ కనుక చేస్తూ ఉంటే వాళ్ళు ఎటువంటి వారని చెప్తున్న వాక్యము, నీళ్లు లేని బావలు. వాక్యము లేనటువంటి ప్రసంగికులు, వాక్యము లేనటువంటి బోధకులు ఎంత బోధ చేసినా అందులో ఏముండదు? వాక్యం ఉండదు. హల్లెలూయా. సొంత కథలు మాట్లాడుకోవచ్చు, పిట్ట కథలు చెప్పుకోవచ్చు, వారు అనుభవాలు చెప్పుకోవచ్చు, ఇంకోటి చెప్పుకోవచ్చు, అంతే తప్ప వాక్యమైనటువంటిది ప్రజలకు ఏ రీతిలో కావాలో సమృద్ధి అయినటువంటి దేవుని ద్వారా పంపబడేటువంటి వర్తమానం ఏమీ కూడా ఉండదు. కారణము నీళ్లు లేని బావులు. హల్లెలూయా. నీళ్లు లేని బావులు ఎందుకు చాలామంది వెళ్ళిపోతారు? ఎండమావులు చూసినట్టు వెళ్ళిపోతారు. అవి ఎండమావులు చూడటానికి దూరం నుంచి ఎలా ఉంటుందమ్మా? నీళ్ళు ఉన్నట్టుగానే మెలమెలమెల ఆడుతూ ఉంటారు. దగ్గరికి పోతే నీళ్ళు లేవు. ఏం కనిపిస్తుంది? ఇసుకే ఉంటుంది. హల్లెలూయా. ఇసుక తప్ప అదేముండదు, నీళ్లు, ఎండమావులు. ఇక్కడ వాక్యం అదే చెప్తారు, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఏం భద్రం చేయబడి ఉన్నది? గాఢాంధకారం భద్రం చేయబడి. జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవరి దినములలో బిలాము లాంటి వారిని అనుసరించకూడదు. వారి కన్నులకు మనోనేతలు పుట్టితనము కలిగి ఉన్నది. అందుకే దుర్నీతి వలన కలుగు బహుమానములు ప్రేమించి వెళుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ బాలాకు క్షపించడానికి ఇష్టపడుచున్నాడు. బిలామును రప్పించుకున్నాడు. 3 సార్లు ప్రయత్నాలు చేశాడు, విఫలమైపోయాడు. దేవుడు ఆ ప్రజలను శాపవచనములకు బదులుగా ఆశీర్వాదం వచనములుగా మార్చగలిగాడు. హల్లెలూయా. అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. కనుక మనం నీళ్లు లేని బావులు లాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ నీరన్న దేవుని వాక్యం ఎక్కడ సమృద్ధిగా ఉన్నదో అక్కడ మనం ఉంటే, అనగా దేవునితో మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ దేవుడే మనకు ఎదురయ్యేటువంటి ప్రతి కష్టములో నుండి కూడా మనకు విడుదల కలుగు చేస్తూ ఉంటాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మా జీవితాలకు మీరే ఆశ్రయము, మా కోట, మా దుర్గమైనటువంటి దేవుడు ప్రభా. అయినా మా జీవితాలలో తండ్రి మేమందరము కూడా పరలోక రాజ్య ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉన్న వారమే. మార్గ మధ్యములో ఎదురేటువంటి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానములు ఎదురొచ్చినప్పటికీ కూడా ప్రభా, వాటన్నిటిలో కూడా మీరు మమ్మల్ని తప్పించేటువంటి దేవుడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు స్వామి. మీ యందు మేము నమ్మకం కలిగి జీవిస్తూ, యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలు ఏ వంకరలు లేవని సెలవిచ్చిన రీతిగా మాలో ఎటువంటి వంకరలు దోషములు లేకుండా ప్రభా మీ చేత మేము కాపాడబడుతున్నటువంటి కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నది. మమ్మల్ని ఎప్పటికీ కూడానైనా మీరు జ్ఞాపకం ఉంచుకొని మాకు తోడు ఉండమని అడుగుచూ ఉంటున్నా. మీరు ఎన్నడూ చేయి విడిచిపెట్టిన దేవుడు తండ్రి. నిన్ను విడువను ఎడబాయని సెలవిచ్చిన మీ వాగ్దానం ఇశ్రాయేలీయుల పట్ల మీరు ఏ రీతిగా అయితే నెరవేరుస్తూ వచ్చారో అదే రీతిగా ప్రభా మా జీవితాలలో కూడా మీరు నెరవేర్చండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా అటువంటి చక్కని ఆధ్యాత్మికమైన స్థితిలో ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవా, బాలాకు లాంటి జీవితం, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించేటువంటి బిలాము లాంటి వాళ్ళు
ఎవరు కూడా ఉండకూడదు ప్రభా, ఎవరు కూడా ఉండకూడదు. అటువంటి హృదయాలు ఎవరిలోనైనా ఉన్నట్లయితే దయచేసి వారిని మీరు దర్శించండి. మూసివేయబడినటువంటి వారి యొక్క మనోనేత్రములకు కలిగిన గుడ్డితనాన్ని తీసివేసి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. వెచ్చబడిన వాక్యం ప్రతి హృదయంలో కూడా ఫలించుటకు మీరు సహాయం చేయమని, అపవాదిని సాతాను దొంగలించకుండా ప్రభా ఫలభరితమైన జీవితంలో నడవటానికి కృప చూపెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు, అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నదిలోని అలలుగా నామది ప్రవహిస్తూ సంద్రమంటి నిన్ను చేరాలని. నదిలోని అలలుగా నామది ప్రవహిస్తూ సంద్రమంటి నిన్ను చేరాలని. నీలో కలవాలని, నీలో ఇమడాలని. ఆశయ చిన్ని ఆశయ యేసునాశ నీవయా. ఆశయ చిన్ని ఆశయ యేసునాశ నీవయా. మేఘం నాపై కమ్మి ఉండగా, కృంగదీసి శ్రమలు ముంచుకొస్తూ ఉండగా. మేఘం నాపై కమ్మి ఉండగా, కృంగదీసి శ్రమలు ముంచుకొస్తూ ఉండగా. చీకటి శోధన ఆశను కాల్చివేస్తుండగా. చీకటి శోధన ఆశను కాల్చివేస్తుండగా. అర్థం కాని అవాంతరాలు, అర్థం కాని అవాంతరాలు నాపై ఆవరించగా.